హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీదేవి. ఈరోజు నేను ట్రై చేయబోయే రెసిపీ చాక్లెట్ కేక్. అది కూడా మన రెడీమేడ్ మిక్స్ ఉంటుంది కదా, దాంతో చాక్లెట్ కేక్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇంతకుముందు ట్రై చేశాను, బట్ దెన్ రెడీమేడ్ మిక్స్ కాదు అది మన మైదా బేకింగ్ ఇదంతా నా అంతటి నేను వేసుకుని షుగర్ ఇదంతా ఇట్ వాజ్ నాట్ దట్ గుడ్. లెట్స్ ట్రై విత్ రెడీమేడ్ అని చెప్పేసి రెడీమేడ్ తెచ్చుకున్నా. నా మీద నమ్మకం లేక నేను అక్కడ వాడి పేపర్ కూడా ఇస్తాడనమాట, ఫాలో దిస్ ఇన్స్ట్రక్షన్స్, దిస్ ఇస్ ఫర్ కప్ కేక్ ఇంకా చాక్లెట్ కేక్. మెజర్మెంట్స్కి కొన్న పక్కా కొలతలతో చేయాలని, ఈసారి ఎలాగైనా నాకు కేక్ రావాల్సిందే అని మొత్తం పగడ్బందీగా ప్లాన్ వేసుకొచ్చాను. బట్ లెట్స్ సీ హౌ దట్ వర్క్స్. ఓకే, లెట్స్ గో టు ద రెసిపీ. చిట్టీలు పెట్టి కాపీ కొట్టడంలో ఎక్స్పర్ట్. స్కూల్లో మా గ్యాంగ్ మేము అందరం సేమ్ పని చేసినాం. తర్వాత ఇప్పుడే ట్రై చేస్తున్నాం మళ్ళీ. ఇది ఓపెన్ బుక్ టెస్ట్ అనమాట. ఇది కూడా ఫెయిల్ అయితే ఇంకా లైస్ట్ కేక్ ఇంకా ట్రై చేయను, పోయి స్టోర్లో కొనుక్కొచ్చుకుంటా. మనకి కేక్కి కావాల్సింది రెడీమేడ్ మిక్స్, వాటర్, వెజిటేబుల్ ఆయిల్, ఇంకా లార్జ్ ఎగ్స్ అనమాట. నార్మల్ ఎగ్స్, లార్జ్ ఎగ్స్, ఏదైనా కోడిగుడ్లు అంతే. ఇంకా మిక్సింగ్ బౌల్, విస్కర్ ఇదంతా లైట్ ఎలాగో ఉంటాయి. లేదంటే మనం ఉంటుంది ఆ గెరటలు ఏదో పెట్టుకుని పడవడా కొట్టేయడమే. ఓకే, లెట్స్ ట్రై. రెడీగా ఉన్నాం నా ఆయుధాలతోటి. ఇక్కడేమో 2/3/4 కప్ 550 grams అని ఉంది. 2/3/4 కప్ అంటే మనం మ్యాథ్స్లో తోపు కదా, గూగుల్ చేసా వాట్ ఈస్ 2/3/4 కప్ అని చెప్పి. అది క్యాలిక్యులేషన్స్ 1.5 కప్ చెప్పింది. 1.5 కప్పు లేదా 500 grams ఆఫ్ టోటల్ మిక్స్ అనమాట, కేక్ పౌడర్. ఇది ఇప్పుడు నేను వేస్తా. ఇదేమో 1 కప్, ఈ మెజర్మెంట్ ఈ పెద్దది మనం దానిలో పడేసి, నెక్స్ట్ హాఫ్. ఇది పక్కకి ఇట్లా పోవాలి. ఇవన్నీ ఫస్ట్ టైం వాడితే దిస్ బిగినర్స్ మిస్టేకా ప్లీజ్. ఇదేమో హాఫ్ కప్. మన దీంట్లోనే చాకో పౌడర్ అన్నీ కలిపేసి ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, ఇది హాఫ్ కప్. సో మన కేక్ పిండి అయితే వేసేసుకుందాం. నెక్స్ట్ రైట్ 3/4 కప్ అంటే 220 ml ఆఫ్ వాటర్. 3/4 కప్ అంటే 220 ml అంట. నా దగ్గర 3/4 కప్పు లేదు కాబట్టి 1/2 1/4 వాడుతున్నా. ఇదంతా నాకు ఎట్లా తెలుసు అనుకుంటున్నారా? గూగుల్ వాట్ ఈస్ 3/4 కప్ ఆఫ్ మెజర్మెంట్ అంటే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ 3/4 కప్ ఆఫ్ మెజర్మెంట్ 1/2 1/4 ఆడుకోండి అనింది. నా లాంటి వాళ్ళ కోసమే గూగుల్ అయితే అసలు మస్తు పనిచేస్తుంది నాకు. రైట్, కరెక్ట్గానే చేస్తున్నాను. ఎస్, 3/4 కప్ ఆఫ్ వాటర్ అంటే ఈ 1/2, ఓకే, ఈ 1/4. రైట్, నెక్స్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట మనది. ఇది పక్కన పడేస్తాం. ఒక 3 గుడ్లు అన్నమాట. ఓకే, 3 గుడ్లు పగలగొట్టి దాంట్లో వేస్తా. ఓకేనా, 3 గుడ్లు వేసేసా. నెక్స్ట్ హోలీ మోలీ 3/4 కప్ ఆఫ్ వెజిటేబుల్ ఆయిల్. ఇప్పుడు మళ్ళీ 3/4 కప్ అంటే సేమ్ ఇందాక వాటర్ మెజర్మెంట్స్, ఒక 1/2 ఒక 1/4 అది కూడా వేసేస్తాను. చలో ఇంకా విస్కింగే మనకి. ఇదిగోండి, ఇదేమో 1/2 ఇదేమో 1/4. టాస్కే కింద పడకుండా పోయటం. ఇప్పుడు ఐ డిడ్ ఇట్. చెత్త చేయకపోతే చాలు. టైంకి ఇంట్లో ఎవరు లేరు, సో నో ప్రాబ్లం. మమ్మీ వచ్చేసరికి మెస్ అంతా క్లీన్ చేయాలి. ఆల్రైట్, ఇప్పుడు ఏంటి, ప్లేస్ ద ఆల్ ఇంగ్రీడియంట్స్ ఇన్ అ మిక్సింగ్ బౌల్. ఎలక్ట్రిక్ మిక్సర్ లో స్పీడ్లో 60 seconds అంట. దాని తర్వాత మొత్తం గిన్నెంతా గీక్కుంటూ ఒక 4 నిమిషాలు ఫుల్ బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఆల్రైట్, మనం బ్లెండ్ చేసుకుందాం. యాక్చువల్లీ మనం ఒకటి చేయటం మర్చిపోయాం, ప్రీహీట్. లెట్స్ గో. మనం వెళ్ళి అవన్నీ ప్రీహీట్ చేసుకోవడం. ఎంతసేపు ఆగని చూస్తా. 375. ఓకే,
375కి ప్రీ హీట్ చేసుకోవాలి. అంటే 190 సెంటిగ్రేడ్, 375 ఫారెన్హీట్, 190 సెంటిగ్రేడ్. ఓకే, లెట్స్ డూ ఇట్. మనం ఫస్ట్ లైట్ వేసుకుందాం, దాని తర్వాత స్టార్ బ్రేక్ చేద్దాం. 375. ఆల్రైట్, స్టార్ట్. ప్రీ హీట్ ఆన్. ఇంకా అంతే, ఇక్కడ ఏదో ఒక చెత్త సౌండ్ వస్తుంది అనమాట. అప్పుడు వెళ్ళిపోదాం. స్టవ్ కిందనే ఇట్లా మాకు ఇవన్నీ ఉంటుంది ఇక్కడ. సో లెట్స్ గో. మనం వెళ్ళి కేక్ బ్యాటర్ కలుపుకుందాం ఫ్రెండ్స్. మన కేక్ బ్యాటర్ అయితే రెడీ, మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మన కేక్ టిన్కి తీసుకొని బటర్ గ్రీస్ చేసుకోవాలి. బటర్ ఉంటే బటర్, నెయ్యి ఉంటే నెయ్యి, ఇంకా ఆయిల్. ఐఎమ్ నాట్ షూర్, మనం షెఫ్స్ కాదు కదా, అలాంటివి మనకి తెలియదు. నా దగ్గర బటర్ పేపర్ ఉంది, కానీ దాన్ని రౌండ్ షేప్లో కరెక్ట్ కట్ చేయాలంటే I can't do it and I'm lazy for doing it. అందుకే ఈ బ్రష్ ఉంది కదా, ఇంట్లో బటర్ ఉంది కదా, పూసేస్తే పని అయిపోతుందని పూసేస్తాను. జస్ట్ లైక్ దిస్. See, it's all greased. ఇంకా దీనికి కూడా అది అతుకుపోతే నా కర్మ, నేనేం చేయలేదు. నెక్స్ట్, now let's transfer this cake batter. ఓకే, ఇది మనం సెట్ చేద్దాం. ఆల్రైట్, మన అవెన్ ప్రీ హీట్ అయిపోయి రెడీగా ఉంది. ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి మనం కేక్ పెడదాం. ఇప్పుడు హాట్, వెరీ వెరీ హాట్. ఇప్పుడు క్లోజ్. నెక్స్ట్ టైమర్ 40 minutes, 35 to 40 అన్నాడు. మనం ఎందుకన్నా మంచిదిలే, ఒక 40 minutes పెట్టేసుకున్నాం. స్టార్ట్. ఆల్రైట్, మన కేక్ పొంగుతుంది ఫ్రెండ్స్, కనిపిస్తుంది. డన్. వావ్, మన కేక్ సూపర్. ఆల్రైట్, ఈ టూత్ పిక్తో మనం టెస్ట్ చేసుకుందాం. ఆల్ క్లీన్. సో కేక్ బేక్ అయిపోయింది. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత డిమోల్డ్ చేసుకుని కట్ చేసుకుని తినేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనం కేక్ డిమోల్డ్ చేసుకుందాము. ఇది వేసాను ఇప్పుడు. లెట్స్ సీ. కొంచెం కుట్టుకోము, చేయి కాలిపోయింది. రే గాడ్, సూపర్. ఏం అంటుకోలేదు, మన బటరింగ్ పని చేసింది. అండ్ దిస్ ఇస్ ద కేక్. వావ్, గుడ్, నైస్. కేక్ అయితే సూపర్ వచ్చింది అన్ని యాంగిల్స్లో నుంచి. ఇప్పుడు మనం కట్ చేసి చూద్దాం. స్పాంజీ, ఫ్లఫీ. ఆల్రైట్, కొంచెం చల్లగా అయినాక తింటా. ఇది కూడా నేను బేక్ చేసిన కేక్ పొగలు వస్తుంది, ఆగట్లేదు. చల్లగా అవుతే తిందాము అని. సక్సెస్. మీరు అందరూ కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.